Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 372 points gain అయి 72,410 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 124 పాయింట్స్ గెయిన్ అయి 21,779 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 226 పాయింట్స్ గెయిన్ అయి 48,509 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మోస్ట్లీ మార్కెట్ పెరిగిందనే మనలో చాలా మంది మాట్లాడుకుంటుంటాం. బట్ ఎంతమంది గమనించారు? ఇవాళ విక్స్ ఇంట్రాడే హై నుంచి 9% దగ్గరగా పడింది. ఇది ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఈజీగా వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ లో గమనించుండొచ్చు. బయర్స్ నష్టపోయింటారు. ఈవెన్ వాళ్ళు పాజిటివ్ గా మార్కెట్ పెరుగుతుంది అనుకున్నా సెకండ్ హాఫ్ లో వాళ్ళు మోస్ట్లీ లాస్ సైడ్ ఉండాలి. అండ్ సెల్లర్స్ ఈవెన్ వాళ్ళకి అగెనిస్ట్ గా మార్కెట్ ఇవాళ మూవ్ అవుతున్నా పెద్దగా లాసెస్ రాకపోవడం, ఈవెన్ ప్రాఫిటబుల్ గా ఉండే ప్రయత్నం విక్స్ ద్వారా జరుగుండాలి. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ us. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఒక హిస్టరీనే క్రియేట్ చేసింది. ఎంటైర్ గ్లోబల్ గా వరుసగా 8 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా పాజిటివ్ గా క్లోజ్ అయిన ఇండెక్స్ ప్రపంచంలో ఇంకా ఏది కూడా లేదు. ఫస్ట్ టైం నిఫ్టీ అండ్ ఈవెన్ సెన్సెక్స్ ఇలా ఇండియన్ మార్కెట్ కి సంబంధించిన టాప్ ఇండెక్స్ లు గత కొద్ది సంవత్సరాలుగా పాజిటివ్ గా ఉన్నాయి. లాస్ట్ టైం నెగిటివ్ గా క్లోజ్ అయింది 2015 లో. అండ్ అక్కడి నుంచి వరుసగా 8 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అవుతూ వరల్డ్ లోనే గ్లోబల్ గానే రికార్డ్ ని సృష్టించాయి. ఈ ఒక్క ఎగ్జాంపుల్ సరిపోతుంది. గ్లోబల్ గా ఉంటున్న కొన్ని ఈక్విటీ మార్కెట్స్ ఆల్రెడీ డెవలప్డ్ నేషన్స్ అని మనమంతా పిలుచుకుంటున్న ఈక్విటీ మార్కెట్స్ తో కంపేర్ చేస్తున్నా గత 8 సంవత్సరాల్లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఇండియన్ ఇన్వెస్టర్స్ కి ఈవెన్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా హ్యూజ్ వెల్త్ అయితే క్రియేట్ చేస్తూ వస్తున్నాయి. అండ్ ఈ టాపిక్ రిలేటెడ్ గా నేను ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ మీతో చేయాలనుకుంటున్నాను. ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఎంతెంత రిటర్న్స్ వస్తాయి అండ్ రీసెంట్ టైమ్స్ లో ఉన్న ట్రెండ్ ఏంటి, గోల్డా, ఈక్విటీ అండ్ ఈక్విటీలో అయితే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్స్ ఆర్ గవర్నమెంట్ బాండ్స్, వీటన్నిటి రిలేటెడ్ గా రిటర్న్స్ పరంగా మనం ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇవాల్టి ఈక్విటీ మార్కెట్స్ విషయానికి వస్తే మీరు గమనిస్తే నిన్న యూఎస్ మార్కెట్స్ పెద్దగా మూవ్ అవ్వలేదు, మైల్డ్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. బట్ మన గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ 120 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ అప్ అవుతుంది అన్న ఇండికేషన్. అండ్ అనుకున్నట్లే గ్యాప్ అప్ అండ్ ఆ గ్యాప్ అప్ నుంచి కూడా మార్కెట్ స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ కి మూవ్ అవుతూ ఇంచుమించు డే హైస్ దగ్గరగా ఇవాళ ఎండ్ అయింది. అండ్ సర్ప్రైజ్ చేసిన విషయం ఏంటో తెలుసా? నిన్న ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ సుమారు 3,000 కోట్ల దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో వాళ్ళు డబ్బులు పెట్టారు. గత 6-7 రోజుల నుంచి కూడా కంటిన్యూస్ గా ఎఫ్ఐఎస్ సెల్లర్స్ గానే ఉంటున్నారు. అండ్ ఆ సెల్లర్స్ నుంచి బయర్స్ గా టర్న్ అవడం సాలిడ్ గా నియర్లీ 3,000 crores దగ్గర ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో నిన్నటి మార్కెట్స్ లో పెట్టుబడి పెడుతూ ఉండడం ఒక సడన్ సర్ప్రైజ్ లానే కనిపిస్తుంది. బికాస్ యూజువల్ గా న్యూ ఇయర్ కి అరౌండ్ వస్తున్నప్పుడు మార్కెట్ లో లెస్ వోల్టాలిటీ ఆర్ వాల్యూమ్స్ కనిపిస్తాయి. ఈవెన్ ఆ డేటా మొన్నటి వరకు కూడా మార్కెట్ లో అలానే ఉంది. బట్ నిన్న ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత 7-8 అరౌండ్ ఎన్ఎస్సి వెబ్సైట్ లో అప్డేట్ అవుతున్న డేటాని బట్టి ఎఫ్ఐఎస్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న వాల్యూమ్స్ కంటే నిన్నటికి ముందు వరకు 1/3 ఆఫ్ ద వాల్యూమ్స్ కనిపించాయి. బట్ నిన్న యావరేజ్ వాల్యూమ్స్ కంటే కూడా హైయర్ వాల్యూమ్స్ ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి నమోదు అవుతూ ఉండడం ఎఫ్ఐఎస్ ఒక పార్టిసిపేషన్ మార్కెట్ లో పర్టికులర్ గా క్యాష్ మార్కెట్ లో సిగ్నిఫికెంట్ గా కనిపిస్తుంది. సరే, దానికి సపోర్ట్ చేస్తూ గ్లోబల్ గా ఏమైనా పాయింట్స్ ఉన్నాయంటే పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. బట్ దానికి యుఎస్ మార్కెట్స్ కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. నిన్న యుఎస్ మార్కెట్ లో 5-year బాండ్ ఆప్షనింగ్ జరిగింది. అది మంచిగా జరిగింది. దాంతో బాండ్ ప్రైజెస్ పెరిగాయి అండ్ బాండ్ ఈల్డ్స్ నియర్లీ 11 బేసిస్ పాయింట్స్ దగ్గరగా పడుతూ 3.79 మార్క్ వచ్చాయి. రీసెంట్ టైమ్స్ లో 4% మార్క్ బిలో ఫాల్ అయింది బాండ్ ఈల్డ్. ఇప్పుడు 3.7 అరౌండ్ బాండ్ ఈల్డ్స్ ఉంటూ ఉండడం ఈక్విటీ మార్కెట్స్ కి పాజిటివ్. ఈవెన్ డాలర్ ఇండెక్స్ కూడా వీక్ అవుతూ 101 కి వస్తూ ఉండడం ఎమర్జింగ్ ఈక్విటీ మార్కెట్స్ కి పాజిటివ్. అండ్ రీసెంట్ డేస్ లో క్రూడ్ ఆయిల్ పెరిగిపోతుంది అనుకున్నామా? రీసెంట్ గా కూడా 2% పెరిగిందా? అది అగైన్ ఫాలో అవుతూ 2% అగైన్ $80 per barrel మార్క్ కి కూడా క్రూడ్ ఆయిల్ మళ్ళీ కొంత కూల్ ఆఫ్ అవుతూ ఉండడం ఇవన్నీ ఓవరాల్ పాజిటివ్ సెంటిమెంట్స్ మార్కెట్ ని డ్రైవ్ చేస్తూ ఉన్నాయి. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఇది ఒక కన్సర్న్ కంటిన్యూస్ గా ఆల్మోస్ట్ 11 అరౌండ్ ఉంటున్న ఇండియా విక్స్ కాస్త 16.5 వరకు కూడా ఆల్మోస్ట్ 50% దగ్గరగా ఇండియా విక్స్ రీసెంట్ డేస్ లో పెరుగుతూ ఉండడం సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరగబోతుంది. కాబట్టి ఆప్షన్స్ లో అలాంటి వోలటైలిటీ ఉందనేలా ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో బిల్డ్ అయ్యాయి. ఇక అలా జరగబోవడానికి మార్కెట్ లో అంత బిగ్ ఈవెంట్స్ ఏం లేవు. ఎలక్షన్స్ అనుకుందామా అంటే బికాస్ ఈ విక్స్ అనేది ఈ మంత్ ఆప్షన్ ప్రీమియమ్స్ ని బట్టి ఆర్ ఆప్షన్స్ లో ఉన్న వోలటైలిటీని బట్టి మారదు. ఎన్ని కాంట్రాక్ట్స్ ఉంటాయి, మనకి 3 కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా ఎఫ్ఎన్ఓ లో, ఆ 3 కాంట్రాక్ట్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటది. అలా చూసినా ప్రెసెంట్ డిసెంబర్, నెక్స్ట్ జనవరి, ఆ తర్వాత ఫిబ్రవరి, ఈ 3 నెలల్లో మనకి ఎలక్షన్ రిజల్ట్స్ ఏం లేవు కదా. మేలో మనకి ఎలక్షన్స్ ఇంపాక్ట్ ఉంటుంది. సరే, బడ్జెట్ అనుకుందాం అంటే నిర్మలా సీతారామన్ గారు క్లియర్ గా చెప్పారు ఇది ఓట్ ఆన్ బడ్జెట్, ఇది జస్ట్ ఎక్స్పెండిచర్స్ కోసం మాత్రమే పెడుతున్న బడ్జెట్, కానీ ఇందులో ఏం సడన్ సర్ప్రైజ్లు ఉండవని. మరి ఏంటి ఆ వోల్టాలిటీ, ఏంటి ఆ ట్రిగ్గర్? ఫెడ్ వాళ్ళు ఎలాగో చెప్పారు వడ్డీ రేట్లు కట్ చేస్తామని, సడన్ సర్ప్రైజ్ ఏముంది మార్కెట్ లో? అది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. ఎస్, మనం జస్ట్ ఒక స్టేట్మెంట్ చేయాలంటే ఇదైండొచ్చు అదైండొచ్చు అనుకోవచ్చు, కానీ కాంక్రీట్ గా ఇలా విక్స్ ఇంతలా పెరుగుతూ డైలీ బేసిస్ లో 11 దగ్గర ఉంటున్న విక్స్ కాస్త ఆల్మోస్ట్ 16.5
వరకు పెరగడానికైతే మార్కెట్ లో ఒక సిగ్నిఫికెంట్ రీజన్ అయితే లేదు. యూజువల్ గా విక్స్ పెరుగుతూ ఉండడం మార్కెట్ లో భయాన్ని రిప్రజెంట్ చేస్తుంది. యూజువల్ గా భయం ఎప్పుడు వస్తుంది? మార్కెట్ పడుతున్నప్పుడు. కానీ ఇక్కడ ఈవెన్ మార్కెట్ పెరుగుతున్నా సరే భయాలు క్రియేట్ అవుతున్నాయి. ఇంకెంత పెరుగుతుందని కాల్ సైడ్ సెల్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గాను ఈవెన్ ఆప్షన్ బయర్స్ పరంగా కూడా వన్ డైరెక్షనల్ గా మేబీ మార్కెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ సమ్ బిగ్ వోల్టాలిటీని ఆప్షన్ ట్రేడర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ కూడా మేబీ విక్స్ పెరుగుతూ ఉండొచ్చు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం విక్స్ హైస్ నుంచి నియర్లీ 10% దగ్గరగా కరెక్ట్ అయింది. రీసెంట్ టైమ్స్ లో మరి అంత పెద్ద కరెక్షన్ అయితే కనిపించలేదు. అండ్ ఫర్దర్ గా కూడా విక్స్ కూల్ ఆఫ్ అవుతూ డౌన్ సైడ్ కి వస్తూ ఆల్మోస్ట్ 13-14 అరౌండ్ సెటిల్ అవుతూ ఉంటే దెన్ ఇంకా విక్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన రీజన్ కూడా ఉండదు. ఎల్స్ ఇంకా విక్స్ పెరుగుతూ ఉండడం కూడా మార్కెట్ లో ఒక సడన్ ఈవెంట్ సంథింగ్ మార్కెట్ ప్రిడిక్ట్ చేస్తూ విక్స్ రిలేటెడ్ గా ఈ మూమెంట్ ఉంటుందని కూడా మనం కొంత కాషియస్ గా ఉండాల్సి వస్తుంది. అండ్ ఇంకొకసారి చెప్తున్నాను, నేను మీకు నిన్నటి వీడియోలో చెప్పాను బులిష్ గా టర్న్ అయ్యాను బికాస్ ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అయ్యా, అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ ఇచ్చింది, అది కూడా పాజిటివ్ బికాస్ ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ నుంచి ఇతర సెక్టార్స్ తో కంపేర్ చేస్తే నేను బ్యాంక్ నిఫ్టీ పరంగా స్ట్రాంగ్ బులిష్ గా ఉన్నాను. బికాస్ ఇతర సెక్టార్స్ అయినా అటు ఇటుగా ఏదో ఒక టైంలో బాగానే పెరిగాయి, కానీ ఈ బ్యాంకింగ్ సెక్టార్ మాత్రం కేవలం ఈ డిసెంబర్ లోనే ఎక్కువ పెరిగింది. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటికి చూస్తే ఇంకా నిఫ్టీ కంటే కూడా లోయర్ సైడ్ 5-6% దగ్గరగా తక్కువ పెరిగింది. కాబట్టి స్కోప్ ఉంది ఆ సెక్టార్ కనేలా నాకు ఒక పాజిటివ్ వ్యూ ఉంది. సో ఓవరాల్ మార్కెట్స్ పరంగా నేనైతే నెగిటివ్ గా అయితే లేను, నాకేం అలా కనిపించట్లేదు. ఏ సిగ్నల్స్ కూడా నెగిటివ్ గా ప్రెసెంట్ కనిపించట్లేదు. బట్ ఇదైతే కాషియస్ గా చెప్పాలనుకుంటున్నాను. గత 10-12 ఇయర్స్ నుంచి మీరు కంపేర్ చేస్తూ వస్తే అన్ని ఇయర్స్ లో కూడా జనవరి మంత్ నెగిటివ్ గానే మార్కెట్ ఉంది. ఒక బిగ్ ఫాల్ ఉందా జనవరిలో? లేదు. అలానే పాజిటివ్ గా మార్కెట్ చాలా సార్లు లేదు, ఉంటే మైల్డ్ నెగిటివ్ గానే మెజారిటీ ఆఫ్ ఇయర్స్ ఉంటూ వస్తుంది. కాబట్టి చూడాలి ఈసారి ఎలా మార్కెట్ ఉంటుంది జనవరిలో అని. డిసెంబర్ లో రిపీట్ అయింది, జనవరిలో కూడా రిపీట్ అవుతుందా? ఇంత ఎగ్జూబరెంట్ ర్యాలీ ఎక్కడ ముందు వెనక చూడకుండా అలా వెళ్ళిపోతుండడం జరుగుతుందా? అది జరిగితే ఈసారి ఇది ఇంకొక హిస్టరీ అవుతుంది. బికాస్ లాస్ట్ 10-12 ఇయర్స్ డేటాలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ అన్ యావరేజ్ మార్కెట్స్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ రిటర్న్స్ ని కానీ అట్లీస్ట్ పాజిటివ్ గా కానీ క్లోజ్ అవ్వలేదు. ఇవాళ మార్కెట్ ఎండ్ అయింది అండ్ రేపటితో మోస్ట్లీ ఈ డిసెంబర్ రిలేటెడ్ గా ఉంటున్న మంత్లీ ట్రేడింగ్ డేస్ అయితే కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ 2024 జనవరి స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా మార్కెట్ ని అప్ సైడ్ కి తీసుకువెళ్ళాలంటే అది కేవలం బ్యాంక్ నిఫ్టీ వల్లే అవుతుంది. అండ్ ఆ బ్యాంక్ నిఫ్టీలో కూడా HDFC బ్యాంక్ నిఫ్టీ ఈవెన్ నిఫ్టీ పరంగా డ్రైవ్ చేయగలిగే ఇంపార్టెంట్ స్టాక్. నేను మీకు రీసెంట్ గా అండర్ వాల్యూడ్ స్టాక్స్ అని ఈ వీడియోలో చెప్తున్నప్పుడు నేను మీకు HDFC బ్యాంక్ చార్ట్ ని చూపించాను కదా. అక్కడ మనకి రెసిస్టెన్స్ సైడ్ HDFC బ్యాంక్ వస్తుంది. ఆల్మోస్ట్ 2021 ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సుమారు ఈ రేంజ్ కి వచ్చే HDFC బ్యాంక్ అగైన్ డౌన్ సైడ్ కి మూవ్ అవుతుంది. కాబట్టి ఈసారి మార్కెట్స్ లో ఫుల్ సెంటిమెంట్ అంతా పాజిటివ్ గా ఉంది. అండ్ రేట్ కట్స్ రిలేటెడ్ గా కూడా ఫెడ్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఓవరాల్ బ్యాంకింగ్ సెక్టర్ ని కూడా పాజిటివ్ సైడ్ డ్రైవ్ చేస్తే HDFC బ్యాంక్ లో వచ్చే బ్రేక్అవుట్ నిఫ్టీ ఈవెన్ పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీని స్ట్రాంగ్ గా మూవ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇంకా మార్కెట్ పైకి పెరగాలని చూసే వాళ్ళు మాత్రం HDFC బ్యాంక్, కోటాక్ మహేంద్ర బ్యాంక్ రిలేటెడ్ గా వచ్చే బ్రేక్అవుట్స్ ఎలా సస్టైన్ అవుతున్నాయన్నది గమనించడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇన్ ద ఎంటైర్ లార్జ్ క్యాప్ స్పేస్ ఈ టూ బ్యాంక్స్ మొత్తం బ్యాంక్ నిఫ్టీని అండ్ ఈవెన్ నిఫ్టీని కూడా స్ట్రాంగ్ గా మూవ్ చేయగలవు. అండ్ పర్సనలీ నేనైతే ఆ బ్యాంక్స్ పరంగా వీడియోలో చెప్పినట్లు బులిష్ గానే ఉన్నాను. అండ్ ఈవెన్ నిఫ్టీ పరంగా చూస్తున్నప్పుడు ITC స్టాక్ ని కూడా కొంతవరకు మనం ట్రాక్ చేయాలి. బికాస్ ఆల్మోస్ట్ జూలై నుంచి డిసెంబర్ వరకు ITC స్టాక్ ఏం పెద్దగా మూవ్ అవ్వలేదు. అంతకుముందు భారీగా ర్యాలీ అయింది, కానీ తర్వాత ఒక కొన్ని నెలల పాటు కన్సాలిడేషన్ లో ఉండిపోయింది. ఇప్పుడు మళ్ళీ అగైన్ రీసెంట్ డేస్ లో కొంత రీజనబుల్ గా మూవ్ అవుతూ అగైన్ ఆల్ టైమ్ హైస్ కి వచ్చే ప్రయత్నం ITC కూడా చేస్తుంది. కాబట్టి 52 వీక్ హై ఇక్కడ కూడా బ్రేక్ అవుతున్నా HDFC బ్యాంక్, కోటాక్ మహేంద్ర బ్యాంక్ కంబైన్డ్ విత్ ITC అండ్ మోస్ట్ ప్రాబబ్లీ రిలయన్స్, జస్ట్ ఈ 4 స్టాక్స్ నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని సిగ్నిఫికెంట్ గా మూవ్ చేయడానికి వీటి పాజిటివ్ మూవ్ అనేది సరిపోతుంది. అలా అనుకుంటే ప్రతిసారి మార్కెట్ పెరిగిపోవడానికి బోల్డ్ రీజన్స్ ఉంటాయంటే మనం మాట్లాడుకున్న 4 స్టాక్స్ రిలయన్స్ కానీ, ITC కానీ, HDFC బ్యాంక్ కానీ, ఈవెన్ కోటాక్ మహేంద్ర బ్యాంక్ కానీ వీటన్నిటికీ రీజన్స్ ఉన్నాయి. అవన్నీ మంచి కంపెనీసే, మంచి నెంబర్స్ ని రీసెంట్ క్వార్టర్స్ లో పోస్ట్ చేస్తున్నాయి. అండ్ ఈ రీసెంట్ మార్కెట్ ర్యాలీలో అవి పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. ITC కూడా నేను మీకు ఎగ్జాంపుల్ తీసి చూపించాను. జూలై నుంచి ఇయర్ హాఫ్ నుంచి ఇప్పటి వరకు పెద్దగా మూవ్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ నెగిటివ్ రిటర్న్ ఉంది. సో సిరీస్ ఆఫ్ కన్సాలిడేషన్ బోత్ అన్ని ఇందాక మాట్లాడుకున్న అన్ని స్టాక్స్ లోను ఇప్పుడు అవి ఆల్ టైమ్ హైస్ కి దగ్గరగా వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అవి బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ కి మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తే మార్కెట్స్ ఫర్దర్ గా కూడా టాప్ సైడ్ కి వెళ్ళడానికి ప్రాబబిలిటీగా ఈ 4 స్టాక్స్ లో ఉంటున్న మూవ్ ని చూడొచ్చు అనేది నా ఒపీనియన్. అండ్ ఓవరాల్ మార్కెట్ పరంగా నెగిటివ్ గా చూడడానికే ఉంది. ప్రతిరోజు ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అవుతున్నాయి, అప్పర్ సైడ్ క్లోజ్ అవుతుంది. వస్తున్న ఎవ్రీ డిప్ కూడా సరే ఇక మార్కెట్ పడుతుందా అని మంచి క్యాండిల్ ఫామ్ అయింది, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అని చూసిన ఎవ్రీ డిప్ కూడా బాట్ అవుతూ సిగ్నిఫికెంట్ గా మార్కెట్ అగైన్ అండ్ అగైన్ టాప్ సైడ్ కి మూవ్ అవుతుంటే
బయింగ్ సెంటిమెంట్ ఉందనే కదా. సో కాబట్టి మార్కెట్ ని ఫర్దర్ గా కూడా బులిష్ గానే చూస్తున్నాను. చెప్పాను కదా రీసెంట్ గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ 21,350 అని. ఫర్దర్ గా ఒకవేళ మార్కెట్ ఈ 850 మార్క్ అబోవ్ కానీ క్లోజ్ అయితే, ఇవాళ హైస్ నుంచి చూస్తే నియర్లీ ఇంకొక 50 మార్క్ కానీ అబోవ్ క్లోజ్ అయితే ఈ 350 అనుకున్నాం 21,350 సపోర్ట్ ని 21,500 కి చేంజ్ చేసే ప్రయత్నం చేద్దాం. టిల్ దెన్ అదే ఇంపార్టెంట్ సపోర్ట్. ఆ లెవెల్ అబోవ్ ఉన్నంత వరకు కూడా మార్కెట్ ని బులిష్ గానే చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ స్టాక్స్ రిలేటెడ్ గా ఉన్న డేటాని మాట్లాడుకునే ముందు ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే ఇంపార్టెన్స్ ఆఫ్ అసెట్ అలొకేషన్ అనేది మనకు అర్థం అవుతుంది. యూజువల్ గా మనం చాలా వీడియోస్ లో అండ్ చాలా మంది చెప్తున్నప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడమే కరెక్ట్, ఇంకేవి కరెక్ట్ కాదనేలా మన మైండ్ కి వస్తుంది. అది ఏ మాత్రం డబ్బులు ఉంటున్నా అది స్టాక్ మార్కెట్ లోనే పెట్టాలని మనం అనుకుంటాం. కానీ నాట్ జస్ట్ స్టాక్ మార్కెట్స్, ఇతర అసెట్ క్లాసెస్ మనకి ఏమున్నాయి, లైక్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, గోల్డ్ కానీ, కార్పొరేట్ బాండ్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, అండ్ నాట్ ఓన్లీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్, ఇంటర్నేషనల్ ఈక్విటీ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఈవెన్ స్టాక్ మార్కెట్ పరంగా కూడా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, వీటి పరంగా మనం డైవర్సిఫై చేస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ ఆల్ లాస్ట్ 10 years నుంచి మీరు గమనిస్తే అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క అసెట్ క్లాస్ బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తూ వచ్చింది. ఎగ్జాంపుల్ గోల్డ్ తీసుకోండి. ఈసారి బాగా పెరిగింది అనుకుంటాం కదా. 2023 లో గోల్డ్ ఆల్మోస్ట్ 12.3% దగ్గరగా పెరిగింది. బట్ వెరాస్ 2022 లో కూడా నియర్లీ 12% పెరిగింది. కేవలం 2021 లోనే పెద్దగా పెరగలేదు. ఇన్ఫాక్ట్ లైట్ మైల్డ్ గా రెడ్ లో ఉంది. దానికి ముందు 28%, అంతకు ముందు 21%, అంతకు ముందు 8.5%. లాస్ట్ 5-6 years లో గోల్డ్ ఫినామినల్ రిటర్న్స్ ఆన్ పార్ విత్ ఈక్విటీ నేను యావరేజ్ ఇవ్వడానికి ప్రయత్నించింది. సో కాబట్టి ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ నాట్ ఓన్లీ జస్ట్ ఈక్విటీ మార్కెట్స్, ఇతర అసెట్ క్లాసెస్, పర్టికులర్ గా నేనైతే గోల్డ్ అండ్ డెట్ రూట్ లో ఉంటున్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, లైక్ జీసెక్ కానీ, టీ బిల్స్ కానీ, వీటినైనా ఫోకస్ చేయొచ్చు. ఆర్ అట్లీస్ట్ లిక్విడ్ ఫండ్స్ లో అయినా ఫర్ ద షార్ట్ టర్మ్ మన మనీని పార్క్ చేసి ఉంచుకుంటే ఇన్ ఎనీ మేజర్ సిచ్యువేషన్స్ మనకి మార్కెట్స్ వర్స్ట్ గా ఫాలో అవుతున్నప్పుడు ఈ అసెట్ అలొకేషన్ స్ట్రాటజీ ద్వారా మనం ఆ ఫండ్స్ ని అగైన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి ఫ్లో చేస్తూ ఏ పాయింట్ లో మనకి ఏ అసెట్ క్లాస్ బెటర్ వాల్యుయేషన్స్ ఆర్ బెటర్ ప్రైస్ లో దొరుకుతుంది అనుకుంటాం ఆ టైంలో ఎక్కువ ఫండ్స్ ని పెట్టడం, అండ్ ఓవర్ వాల్యూడ్ అయినప్పుడు ఇతర అసెట్ క్లాసెస్ లోకి మనం మనీని షిఫ్ట్ చేసుకుంటూ ఉండడం కారణంగా నార్మల్ ఇన్వెస్టర్ తో కంపేర్ చేస్తే, రెగ్యులర్ గా కామన్ గా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళతో కంపేర్ చేస్తే ఇలా అసెట్ అలొకేషన్ స్ట్రాటజీలో భాగంగా బ్యాలెన్సింగ్ గా డిపెండింగ్ అపాన్ కరెక్షన్ ఇన్ సర్టెన్ అసెట్ క్లాసెస్ మనీని మూవ్ చేస్తున్న వాళ్ళు ఇంకొంత బెటర్ గా మార్కెట్ లో రిటర్న్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దీని రిలేటెడ్ గానే రీసెంట్ గా 4 days బ్యాక్ ఈక్విటీ మార్కెట్స్, గోల్డ్ అండ్ బాండ్స్ ఈ మూడిట్లో మనం ఎలా జస్ట్ 2 మూవింగ్ యావరేజెస్ తో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అనే దాని రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్, గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోని చూడండి. అందులో ఉంటున్న లాజిక్ ఆర్ సింప్లిసిటీ మీకు అర్థం అవుతుంది. ఆర్ అంత వీడియో లెంత్ నేను ఎక్కడ చూడగలను అనుకుంటే జస్ట్ కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళండి. ఆ వీడియోలో ఆ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న ఫీడ్బ్యాక్ ఆ రివ్యూస్ చూసిన తర్వాత అయినా ఇన్ యువర్ ఫ్రీ టైం ఖచ్చితంగా ఆ వీడియోని గమనించండి. సో అలా చూస్తున్నప్పుడు ఈ 2023 లో స్మాల్ క్యాప్స్ 45%, మిడ్ క్యాప్స్ 42% అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ 25% స్ట్రాంగ్ రిటర్న్స్ ని డెలివర్ చేశాయి. అండ్ లార్జ్ క్యాప్స్ కూడా ఏం తీసుకోలేదు. ఆల్మోస్ట్ 18% దగ్గరగా బెస్ట్ రిటర్న్స్ ని డెలివర్ చేశాయి. ఈ ఇయర్ పెద్దగా రిటర్న్స్ ని డెలివర్ చేయని సెగ్మెంట్ ఏదైనా ఉందంటే ఇది రియల్ ఎస్టేట్. బట్ ఏ బేసిస్ తో రియల్ ఎస్టేట్ 2% రిటర్న్ ఇచ్చిందనే వేస్తున్నారో తెలియదు. కానీ నాకు తెలిసిన చాలా ప్రాంతాల్లో స్థలాలు, ఇళ్ల రేట్లు అయితే బాగానే పెరిగిపోయాయి. అండ్ మీ రిలేటెడ్ గా మీ లొకాలిటీలో రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఈ 2023 లో కేవలం 2% పెరిగిందా అంతకంటే పెరిగిందా అన్నది కూడా ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నా వరకు అయితే చాలా ఎక్కువే పెరిగింది 2023 లో. అండ్ ఈవెన్ ఈ ఇమేజ్ కూడా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో ఏ ఇయర్స్ లో ఏ అసెట్ క్లాసెస్ బెస్ట్ గా పర్ఫార్మ్ చేశాయి, యావరేజ్ గా ఏ అసెట్ క్లాసెస్ బెస్ట్ గా పర్ఫార్మ్ చేశాయి అనే డేటా మీకు తెలిస్తే ఇన్ అసెట్ అలొకేషన్ మీకు వస్తున్న డబ్బుల్ని వేటిలో పార్క్ చేయొచ్చు, వేటి నుంచి ఎంతెంత రిటర్న్ ఇన్ యావరేజ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న విషయం అర్థం అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ ఇమేజ్ ని మీ దగ్గర సేవ్ చేసి అయితే ఉంచండి. ఇక్కడ స్క్రీన్ షాట్ అయినా తీయండి, లేదు మన టెలిగ్రామ్ ఛానల్లో ఇదిగోండి ఈ లింక్ క్లిక్ చేసి మన గ్రూప్ లో ఫ్రీగా జాయిన్ అయ్యి ఇమేజ్ ని హెచ్డి క్వాలిటీలో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 2024 లో ఆల్రెడీ మార్కెట్స్ బాగానే పెరిగిపోయాయి. బట్ స్టిల్ 2024 లో ఈ 9 స్టాక్స్ ప్రెసెంట్ ఉంటున్న ప్రైస్ నుంచి కూడా ఎంత % పెరగడానికి పాసిబిలిటీ ఉంటుందని, కరెంట్ మార్కెట్ ప్రైస్ తో పాటు టార్గెట్ అండ్ అప్సైడ్ ఎంత పెరుగుతుందని యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు ఒక 9 స్టాక్స్ ని సెలెక్ట్ చేశారు. యూజువల్ గా ఇలాంటి రిపోర్ట్స్ బోల్డ్ వస్తూ ఉంటాయి. బట్ వీళ్ళ సెలెక్షన్ కొంత లాజికల్ గానే ఉందనిపించింది. అండ్ వీళ్ళు చెప్తున్న పాయింట్స్ కూడా ఒక్కొక్క స్టాక్ పెరుగుతుందని చెప్తున్నారా, దాని రిలేటెడ్ ఉన్న లాజిక్స్ కూడా స్టడీ చేయడానికి అట్లీస్ట్ ఎలిజిబుల్ గా ఉన్నాయనిపించే నేను ఈ రిపోర్ట్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. నా 9 స్టాక్స్ ఒక లిస్ట్, అవి ఎంత పెరగడానికి పాసిబిలిటీ ఉంటుందనే డేటా మొత్తాన్ని మీ స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ కొంత డౌన్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇలానే వీళ్ళు లాస్ట్ ఇయర్ ఇచ్చిన నెక్స్ట్ 1 year పాటు పెరిగే స్టాక్స్, న్యూ ఇయర్ 2023
స్టాక్స్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాయి, అవి ఏవేం స్టాక్స్, అండ్ ఇప్పుడు వీళ్ళు కొత్తగా చెప్తున్న ఈచ్ అండ్ ఇండివిజువల్ స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళ లాజిక్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ లాజిక్ ఏంటి అన్న డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. ఇన్ కేస్ ఈ స్టాక్స్ రిలేటెడ్ గా ఆల్రెడీ స్టడీ చేస్తున్న వాళ్ళు ఇంకాస్త వాల్యూ యాడ్ చేసుకోవడానికైనా అసలు ఏంటి ఆ కంపెనీ ఎందుకు వీళ్ళు పెరుగుతుంది అనుకుంటున్నారని దాని రిలేటెడ్ గా స్టడీ చేయాలనుకుంటున్నా ఈ పీడిఎఫ్ ని మీరు గమనించవచ్చు. అండ్ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి నాకు చెప్పాను కదా, లింక్ ని క్లిక్ చేసి గ్రూప్ లోకి వెళ్ళారంటే పీడిఎఫ్ ఉంటుంది. నేను జాయిన్ అవ్వమని కూడా చెప్పట్లేదు, ఇలాంటి డేటా పాయింట్స్ ని ఒక దగ్గర అప్లోడ్ చేయాలి కాబట్టి గ్రూప్ లో అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఆ గ్రూప్ లో ఉంటున్న డేటా మీకు వాల్యూ ఉందనుకుంటేనే జాయిన్ అవ్వండి. బట్ గ్రూప్ లోకి వెళ్ళి పీడిఎఫ్ అయితే తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి రిఫర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్ సుజలాన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి అగైన్ అనదర్ ఆర్డర్ లభించింది. ఇవాళ వీళ్ళ ఎక్స్చేంజెస్ తో మెన్షన్ చేస్తున్న దాని ప్రకారం వీళ్ళకి 300 మెగావాట్ విండ్ టర్బైన్స్ రిలేటెడ్ గా ఆర్డర్ లభించిందని అప్డేట్ చేస్తున్నారు. సుమారు 100 టర్బైన్స్, విండ్ టర్బైన్స్ ని విత్ ఈచ్ కెపాసిటీ ఆఫ్ 3 మెగావాట్. ఈ టర్బైన్స్ రిలేటెడ్ గా కర్ణాటకలో ఉంటున్న వీళ్ళ క్లయింట్ అప్రావా ఎనర్జీ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించిందని అప్డేట్ చేశారు. నెక్స్ట్ కేపీ ఎనర్జీ అండ్ కేపీఐ గ్రీన్ వీళ్ళిద్దరూ కూడా ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ అప్డేట్ అయితే షేర్ చేశారు వాళ్ళ షేర్ హోల్డర్స్ కి. మనం గమనిస్తూ వస్తే రీసెంట్ టైమ్స్ లో కేపీ ఎనర్జీ పరంగాను అండ్ కేపీఐ గ్రీన్ పరంగాను ఒక గుడ్ బిజినెస్ అయితే రీసెంట్ టైమ్స్ లో కనిపిస్తూ వస్తుంది. పర్టికులర్ గా కేపీఐ గ్రీన్ రిలేటెడ్ గా కంటిన్యూస్ గా బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ ని గెలుచుకుంటూ వస్తుండడం, స్టాక్ బానే రన్ అప్ అయిపోయింది రీసెంట్ డేస్ లో. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 196%, లాస్ట్ 6 మంత్స్ లో 64% దగ్గరగా స్టాక్ ప్రైస్ పెరిగింది. సో ఇలా స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉండడం మేబీ ఆ స్టాక్ ప్రైస్ ని తగ్గించాలనుకున్నారు ఏమో, కానీ ఓవరాల్ గా వీళ్ళు బోనస్ అయితే ప్రకటించారు. బోత్ కేపీఐ గ్రీన్ అండ్ కేపీ ఎనర్జీ వీళ్ళిద్దరు కూడా బోనస్ అయితే ప్రకటించారు. మరి ఎప్పటి వరకు కొన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఆ డేట్స్ అని ఏంటి ఇంకా ఏం వాళ్ళు మెన్షన్ చేయలేదు. December 30న బోర్డు సమావేశం ఉందంటున్నారు, అందులో డెసిషన్ తీసుకుంటారని చెప్తున్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ దానికి బిఫోర్ కొంటున్న వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. బట్ గుర్తుంచుకోవాల్సింది కేవలం బోనస్ అనగానే స్టాక్ ప్రైస్ లో ఎక్కడికో వెళ్ళిపో, బోనస్ వచ్చాక స్టాక్స్ ఏవైతే అడిషనల్ గా మన డిమాట్ అకౌంట్ లోకి వస్తాయో దానికి తగ్గట్టే స్టాక్ ప్రైస్ కూడా తగ్గుతుంది. బట్ స్టాక్ ప్రైస్ తగ్గడం కారణంగా రీటైలర్స్ ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారనే ఒక ఒపీనియన్ అండ్ షేర్ హోల్డర్స్ పరంగా కూడా ఈ పాజిటివ్ గానే చూస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ కంపెనీస్ తీసుకుంటూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. ట్విట్టర్ లో మెన్షన్ చేస్తున్న దాని ప్రకారం వీళ్ళ డైలీ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఫర్ బోత్ డిఏఎం లైక్ డే అహెడ్ మార్కెట్ కి అండ్ రియల్ టైమ్ మార్కెట్ కి 10 పైస్ పెరుగుతూ 5.94 గా నమోదైందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ప్రీవియస్ గా 5 రూపీ 84 పైస్ ఉండేది, ఇప్పుడు 5 రూపీ 94 పైస్ అయిందని ఇలా అప్డేట్ చేస్తూ వీళ్ళ ఇతర మెట్రిక్స్ ని లైక్ పీక్ డిమాండ్ అండ్ సప్లై, కోల్ ఇన్వెంటరీ అండ్ జనరేషన్ అవుటేజ్ ఈ డేటాని కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇదేం ఎక్స్ట్రాడినరీ పాజిటివ్ అప్డేట్ ఏం కాదు. ఇవాళ స్టాక్ మూవ్ అయింది, దీని బ్యాక్ ఏదైనా అప్డేట్ ఉందా అని చూస్తే ఎగ్జాక్ట్లీ ఇవాళ ఆఫ్టర్నూన్ 1:30 అరౌండ్ ఐఎక్స్ వాళ్ళు ఈ డేటాని పబ్లిష్ చేశారు. ఇది జస్ట్ పాజిటివ్ అప్డేట్, ఆ 10 పైస్ పెరగడం, నాట్ ఎనీ బిగ్ పాజిటివ్. నెక్స్ట్ సూలా వైన్ యార్డ్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ గా చాలా అకేషన్స్ లో ఈసారి జరిగినట్టు ప్రీవియస్ గా ఎప్పుడు బిజినెస్ జరగలేదని సూలా వైన్ యార్డ్స్ వాళ్ళు చెప్తూనే వస్తున్నారు. అండ్ అగైన్ క్రిస్మస్ సందర్భంగా కూడా ఈ క్రిస్మస్ కి జరిగినట్టు, క్రిస్మస్ వీక్ లో జరిగినట్టు ఇంకెప్పుడు జరగలేదని, సుమారు 2,28,00,000 దగ్గరగా బిజినెస్ December 23rd, 24th అండ్ 25th ఈ డేస్ లో జరిగాయని, అండ్ వైన్ టూరిజం కూడా ఆల్ టైమ్ రికార్డ్ లో ఉంటుండడం. ఆల్మోస్ట్ 5,300 ఇండివిజువల్ పీపుల్ దగ్గరగా ఆ 3 డే పీరియడ్ లో వీళ్ళ వైన్ టూరిజం ని కూడా విజిట్ చేశారని ఇలా మెన్షన్ చేస్తూ ఓవరాల్ బిజినెస్ చాలా బాగా రన్ అవుతుందని ఇలా అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆజాద్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 36% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ నిస్తూ క్లోజింగ్ పాయింట్ కి లిస్టింగ్ డే గెయిన్స్ చూస్తే 29% దగ్గరగా ఉంది. ఇది ఐపీఓ లో ఇన్వెస్ట్ చేసిన మనలాంటి కామన్ పీపుల్ కి. కానీ ఇదే ఐపీఓ లో సచిన్ గారు, వివిఎస్ లక్ష్మణ్ గారు, సైనా నెహ్వాల్ గారు వీళ్ళందరూ కూడా ఎప్పుడో ఇన్వెస్ట్ చేశారు. అండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ప్రైజెస్ చూస్తే 3,400 రూపీస్ సచిన్ గారు అండ్ వివిఎస్ లక్ష్మణ్ గారు అయితే ఆల్మోస్ట్ 6,000 రూపీస్ పైన ఇన్వెస్ట్ చేసినట్లు మీకు డేటా కనిపిస్తుంది. బట్ స్టాక్ స్ప్లిట్లు, బోనస్లు వీటన్నిటిని అడ్జస్ట్ చేస్తే సచిన్ గారు ఇన్వెస్ట్ చేసింది సుమారు 100 రూపాయల దగ్గరగా. అలా చూసినప్పుడు 600% రిటర్న్ త్రూ ఐపీఓ లిస్టింగ్ తన వాల్యూ, ఈ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ లో తన వాల్యూ పెరిగినట్టు. అండ్ ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే ఇక్కడ నుంచి చాలా నెలల క్రితం ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఎప్పుడో కాపర్ రిలేటెడ్ గా మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వెహికల్ థీమ్ లో మనకి కాపర్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ స్టేట్మెంట్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇన్ అన్ యావరేజ్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ లో 83 kgs దగ్గరగా మనకి కాపర్ ని వాడుతారు. నార్మల్ గా ఉన్న కార్స్ లో కూడా కాపర్ ఉంటది కదా అంటే ఎస్ ఉంటుంది, ఆల్మోస్ట్ 20 to 23 kg కాపర్ మాత్రమే వాడతారు. బట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో అంతకి 4 గింతల కాపర్ ని వాడాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్ అప్కమింగ్ టైమ్స్ కాపర్ రిలేటెడ్ గా డిమాండ్ గ్లోబల్ గా పెరగడానికి ఇఫ్ ఇన్ కేస్ ఇవి సక్సెస్ అవుతుందని మనం అనుకుంటే దెన్ షూర్ గా కాపర్ రిలేటెడ్ గా డిమాండ్ అండ్ కాపర్ తో ప్లే అవుతున్న స్టాక్స్
స్టాక్స్ రిలేటెడ్ గా కూడా ఈ యాక్టివిటీ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఈ సేమ్ థీమ్ రిలేటెడ్ గా న్యూస్ పేపర్ లో కూడా ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో ఈ కాపర్ ద న్యూ లిథియం అని. అండ్ జస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ అనే కదా అన్నాను, అదొక్కటే కాదు, స్టోరేజ్ లో కానీ, రెన్యూబుల్స్ లో కానీ, గ్రిడ్స్ లో కానీ, అండ్ ఈవెన్ ఎలక్ట్రిసిటీ పరంగా ప్లే అవుతున్న మెగా థీమ్ లో కానీ కాపర్ అనేది ఒక మెయిన్ మెటల్. కాబట్టి ఈవెన్ ఇవాళనే కాదు, లాస్ట్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ మంత్స్ నుంచి కూడా ఈ కాపర్ రిలేటెడ్ గా ఉన్న థీమ్ లో మనకి రన్అప్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇవాళ పర్టికులర్ గా పెరగడానికి అయితే మేజర్ రీజన్ ఏం కనిపించట్లేదు. జస్ట్ హిందుస్థాన్ కాపరే కాదు, ఇతర మెటల్ స్టాక్స్ లో కూడా బజ్ ఉంది. బికాస్ ఫెడ్ రిలేటెడ్ గా ఉన్న ఈవెంట్ తర్వాతే మెటల్ స్టాక్స్, ఐటీ స్టాక్స్, బ్యాంకింగ్ స్టాక్స్ వీటిల్లో మంచి రన్అప్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ వడ్డీ రేట్లు కట్ అవుతాయని ఒక ఎన్విరాన్మెంట్ తో కమోడిటీస్ ఆర్ మెటల్స్ కూడా స్ట్రాంగ్ గా రన్అప్ అవుతాయి, ఇంక్లూడింగ్ విత్ ఐటీస్ అండ్ బ్యాంక్స్ అనుకున్నాం. సో అదే థీమ్ మోస్ట్లీ ఫెడ్ వాళ్ళ స్టేట్మెంట్స్ తర్వాత నుంచి లాస్ట్ 1 month లోనే మోస్ట్లీ మెటల్ స్టాక్స్ లో ర్యాలీ కనిపించింది. బట్ కమింగ్ టు హిందుస్థాన్ కాపర్, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా ఉన్న కాపర్ డిమాండ్ కూడా ఈ పర్టికులర్ స్టాక్ పరంగా అడ్వాంటేజ్ గా మారుతుంది. బట్ మెటల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు గ్లోబల్ గా ఉంటున్న మెటల్ ప్రైజెస్ కి ఆధారపడి మన ఇండియన్ మెటల్ స్టాక్స్ రియాక్ట్ అవుతాయన్న విషయాన్ని, రిస్క్ ఫ్యాక్టర్ ని కూడా గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక బిగ్ అప్డేట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా అయితే కనిపిస్తూ ఉంది. వైబ్రెంట్ గుజరాత్ జనవరి 2024 లో జరుగుతుంది. అండ్ అలా జరిగే సమిట్ లో ఎలాన్ మస్క్ సంబంధించిన టెస్లా కంపెనీ రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని గుజరాత్ లో స్టార్ట్ చేస్తారని ఒక అనౌన్స్మెంట్ చేస్తారని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అయితే లిస్టెడ్ స్పేస్ లో సోనా బిఎల్డబ్ల్యూ ఆర్ సోనా కామ్స్టార్ వాళ్ళు ఎలాన్ మస్క్ సంబంధించిన టెస్లా యూనిట్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గుజరాత్ లో స్టార్ట్ అయితే దాని కారణంగా భారీగా లాభం పొందనున్నారనేలా కూడా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మనకి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బికాస్ లిస్టెడ్ స్పేస్ లో టెస్లాకి ఓన్లీ లిస్టెడ్ ఇండియన్ వెండర్ సోనా కామ్స్టార్ అని. బట్ ఇది రియాలిటీలో ఎంతవరకు ఉంటుంది, నిజంగానే వైబ్రెంట్ గుజరాత్ సమిట్ లో ఆ అనౌన్స్మెంట్ టెస్లా వాళ్ళ దగ్గర నుంచి ఉంటుందా, ఒకవేళ ఉన్న సోనా కామ్స్టార్ తో వాళ్ళ పార్ట్నర్షిప్ ఫర్దర్ గా ఎలా ఉంటుంది అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. సో నిన్న ఇవాళ వచ్చినాము, మేబీ డ్యూ టు ఈ స్పెక్యులేషన్ అయ్యిండొచ్చు. బట్ రీసెంట్ టైమ్స్ లో కూడా స్టాక్ బానే మూవ్ అవుతుంది. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 40 to 50% దగ్గరగా స్టాక్ ప్రైస్ ఆల్రెడీ రన్అప్ అయింది. అండ్ లెట్స్ సీ సోషల్ మీడియాలో ఉంటున్న ఈ స్పెక్యులేషన్ ఎంతవరకు రియాలిటీకి వెళ్తుందని. అండ్ ఇంకా స్టిల్ వీల్ ఆల్ టైమ్ హైస్ అనే 800 అబోవ్ మార్క్ కి ఇంకా కొంత దూరంలోనే సోనా కామ్స్టార్ ట్రేడ్ అవుతూ ఉంది. ఫ్రెండ్స్ ఇది ఒక డేటా పాయింట్ లా చూడండి. మార్కెట్ లో అండ్ సోషల్ మీడియాలో ఉంటున్న డేటా ప్రకారం రీసెంట్ టైమ్స్ లో స్టాక్ మార్కెట్ లో క్యాష్ లో జరిగే ట్రేడింగ్ యాక్టివిటీ కంటే కూడా ఎఫ్ఎన్ఓ లో జరిగే ట్రేడింగ్ యాక్టివిటీ రీటైలర్స్ రిలేటెడ్ గా పెరుగుతుందన్న డేటా అయితే కనిపిస్తుంది. ఓవరాల్ ఇయర్స్, ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఈక్విటీ డెరివేటివ్స్ లో ప్రొప్రైటరీ ట్రేడర్స్, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, కార్పొరేట్స్, ఎఫ్పిఐస్, డిఐఎస్ అండ్ అదర్స్ వాళ్ళ ట్రేడింగ్ పోర్షన్స్ ని ఎలా పెంచుకుంటున్నారనేది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ విత్ రెస్పెక్ట్ టు లాస్ట్ క్యాలెండర్ ఇయర్ మీన్స్ 2022 జనవరి నుంచి 2022 డిసెంబర్ మొత్తం డేటాని ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం కంపేర్ చేస్తే క్యాష్ మార్కెట్ లో ట్రేడింగ్ యాక్టివిటీ అండ్ కరెన్సీ డెరివేటివ్ యాక్టివిటీతో కంపేర్ చేస్తే ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్ లో సిగ్నిఫికెంట్ గ్రోత్ ఉంటుంది. అండ్ ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్స్, క్యాష్ మార్కెట్ లో వాల్యూమ్స్ ఉన్నాయి ఓకే, బట్ అది సిగ్నిఫికెంట్ గా ఈక్విటీ ఆప్షన్స్ తో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. ఈవెన్ ఈక్విటీ ఫ్యూచర్స్ పరంగా కూడా పెద్ద యాక్టివిటీ లేదు, ఓన్లీ ఆప్షన్స్. బోత్ క్యాష్ మార్కెట్ లో జరుగుతున్న ట్రేడింగ్ యాక్టివిటీని కూడా డామినేట్ చేస్తూ రీసెంట్ టైమ్స్ లో ఈక్విటీ ఆప్షన్స్ పరంగా హై వాల్యూమ్స్ నమోదు అవుతున్నాయనేలా ఎన్ఎస్సి వాళ్ళు పబ్లిష్ చేస్తున్న డేటాలో అర్థమవుతుంది. నెక్స్ట్ సోర్సెస్ ద్వారా వస్తున్న అప్డేట్ ప్రకారం ఆర్బీఐ వాళ్ళు సర్టైన్ బ్యాంక్స్ ని వాళ్ళ క్రెడిట్ టు డిపాజిట్ రేషియోని 75% కంటే బిలో తీసుకురావాల్సిందిగా ఆదేశిస్తారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ క్రెడిట్ డిపాజిట్ రేషియో అంటే ఏంటంటే మీకు ఒకవేళ ఒక 100 కోట్లు డిపాజిట్ వచ్చింది అనుకోండి మీ బ్యాంక్ లో, అందులో ఎన్ని కోట్లు మీరు లోన్స్ గా ఇచ్చారు, ఆ పర్సంటేజ్ ఎంత. సో ఎంత ఎక్కువ పర్సెంట్ ఉంటే దాని మీనింగ్ ఏంటి, మీరు అంత స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నట్టు, అందరికి మంచిగా లోన్స్ ఇస్తున్నట్టు. బట్ అది ఓవర్ గా వెళ్ళిపోయింది అనుకోండి, టూ మచ్ గా వెళ్ళిపోతూ ఉంటే దెన్ ఆర్బీఐ వాళ్ళు మెయింటైన్ చేయమంటున్న లిమిట్స్ పరంగాను, పర్టికులర్ గా అలా పెరుగుతున్నది అన్సెక్యూర్డ్ సెగ్మెంట్ లో అనుకోండి, దాని ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ రిస్క్ పరంగాను ఇంపాక్ట్ ని చూపిస్తుంది. కాబట్టి 75% కంటే బిలో క్రెడిట్ డిపాజిట్ రేషియోని మెయింటైన్ చేయాల్సిందిగా ఆర్బీఐ వాళ్ళు అడుగుతారనేలా, ఇన్ఫాక్ట్ అడిగారనేలా, బట్ అఫీషియల్ గా అయితే అప్డేట్ రావట్లేదు, ఇన్ఫాక్ట్ అడిగారు అని సోర్సెస్ ద్వారా వస్తున్న అప్డేట్ ద్వారా అర్థమవుతుంది. ఒకవేళ అలా చేయమని చెప్తే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్న లోన్స్ రిలేటెడ్ గా కొంత కట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఆ రేషియో 75 కంటే అబోవ్ ఉన్న రేషియో బిలోకి వస్తుంది. బట్ ఈ బ్యాంక్స్ పరంగా అది ఆల్రెడీ 75 బిలోనే ఉంది. సో వీటికి ఏం ఇంపాక్ట్ లేదు. మనందరికీ తెలుసు ఆదాని వాళ్ళు ప్రతి ఒక్క సెగ్మెంట్ ఆర్ ప్రతి ఒక్క సెక్టార్ లో అడుగు పెడుతూనే ఉంటారు. మోస్ట్లీ గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉంటున్న వాటిలో అడుగు పెడుతూనే ఉంటారు. అండ్ ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్న
అప్డేట్. యూఏఈ కి సంబంధించిన ఒక కంపెనీతో వీళ్ళు టైఅప్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు, క్లౌడ్ అండ్ డివైజెస్ మధ్యలో కమ్యూనికేషన్ రిలేటెడ్ గా యూజ్ చేస్తున్న టెక్నాలజీ. సో ఈ ఐఓటీ లోను వీళ్ళు ఎంటర్ అవుతారంటున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో కూడా వీళ్ళు ఎంటర్ అవ్వబోతున్నారని. అండ్ దీని రిలేటెడ్ గా యూఏఈ బేస్డ్ సిరియస్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ లిమిటెడ్ వాళ్ళతో వీళ్ళు ఒక జాయింట్ వెంచర్ ని ఫార్మ్ చేసి బిజినెస్ కోసం చూస్తున్నారని ఇలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఈ జాయింట్ వెంచర్ లో అదాని వాళ్ళకి 49 అండ్ సిరియస్ వాళ్ళకి 51% వాటా ఉంటుంది. మరి చూడాలి ఈ సెగ్మెంట్ లో వీళ్ళు ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారని. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ రెసిస్టెన్స్ 21,800 అరౌండ్ అండ్ అది బ్రేక్ అయితే 21,850 అండ్ సపోర్ట్ 21,744 అండ్ ఆ బిలో 21,653. అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా లెవెల్స్ లో ఒక చిన్న చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ మనం అనుకున్న సపోర్ట్ 48,500 వర్క్ అయితే అవ్వలేదు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఒక టైంలో కన్సాలిడేషన్ దగ్గర హెల్ప్ అయింది, కానీ ఈ జోన్ లో ఇక పెద్దగా ప్రాపర్ గా లేదు. కాబట్టి ఈ లెవెల్ ని కొంత చేంజ్ చేస్తే ఈ జోన్ కి మార్చాం అనుకోండి ఇంకొంత అట్రాక్టివ్ లెవెల్ అయితే అవుతుంది. ఇప్పుడు కొంత కన్వీనియంట్ గా ఉంది కదా దీంతో కంపేర్ చేస్తే. సో కాబట్టి ఈ లెవెల్ కి మార్చే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంటే 48,190 అండ్ అప్ సైడ్ 48,650. ఇఫ్ అది బ్రేక్ అయితే నెక్స్ట్ కనిపిస్తున్నది 49,050. యూజింగ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ అండ్ ట్రెండ్ లైన్స్ ఎక్స్టెన్షన్ ప్రకారం మనకు కనిపిస్తున్న లెవెల్స్ ఇలా ఉంటాయి. ఈ మధ్యలో నాకు ఏ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కనిపించట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ అప్ సైడ్ వచ్చి ఇక్కడెక్కడైనా కన్సాలిడేట్ అవుతుంటే ఇన్ బిట్వీన్ కూడా లైన్స్ ని డ్రా చేసే ప్రయత్నం చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ బ్యాంక్ నిఫ్టీ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి. అండ్ నేను మీకు ప్రీవియస్ గానే చెప్పాను, ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అవుతూ మార్కెట్ అప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు రేంజ్ గురించి మాట్లాడుకోవడంలో లాజిక్ లేదు. ఆ రేంజ్ మనకి ఉంటుంది మార్కెట్ లో అనేలా ఇది నాకు ఇండికేషన్ మార్కెట్ లో కనిపిస్తున్నప్పుడు అగైన్ రేంజ్ గురించి డిస్కస్ చేస్తాను. సో కాబట్టి ఈ వీడియోలో కూడా రేంజ్ ని డిస్కస్ చేయట్లేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.